తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరియేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉంటున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో 10 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వారిలో ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదని తెలిపారు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 22,493 22,493 ఎలక్టార్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ర్యాంప్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా మనకు ఎవరైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ వారు ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది.
వీళ్ళందరూ కూడా మనము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతున్నది. వీళ్ళ అందరికీ కూడా 2 రౌండ్ ట్రైనింగ్ మనము కండక్ట్ చేస్తూ వాళ్ళు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి మనం కేటాయించడం జరుగుతుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం అండ్ ఆర్డర్ జోన్ 1. సో ఈ బైఎన్నియల్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించుకొని మనం పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆచరించి డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ అన్ని రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిట్లోనూ డిప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ IPC సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో నాగ చైతన్య, సాయి పల్లవి, అల్లు అరవింద్, చందు ముండేటి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. I rise to move for leave to introduce a bill to consolidate and amend the law relating to income tax. With your permission, sir, 3 members have mentioned about the objections to introduction of this bill. I'd like to say that actually Sri N.K. Premchandran's objection doesn't seem to be correct at all, because, and that's also mentioned in my introductory remarks, the Income Tax Act was originally enacted in 1961, came into effect in 1962, sir. At that time, they had only 298 Act sections, and that is correctly referred. But then, as the time went by, year after year, many more sections were added, and as it stands today, there are 819 sections. From that 819, we are bringing down to 536. So, he should look at what it is today rather than what is in 1961. So, on that objection, I don't think there is he is right. I don't think he's right. He should understand where the law is today and where it is being reduced. And second, sir, Manish Tiwari also meant, Manish Tiwari's argument was that sections are more now rather than when it was in 1961. That's a point. Then, that I've answered. Then 4,000 amendments have been made from 1961. And all those are being looked at now, being reduced now. So, Manish Tiwari's core argument that it contains 536 clauses and has also more number of amendments now, I think he's not even looked into the papers, I'm sorry to say, so it cannot be sustained. N.K. Premchandran's statement about objects and reasons being different is also not correct, sir. The objects and reasons I can explain in detail when we take it up for discussion, but it cannot be sustained as an objection. Thirdly, Professor Saugata Roy's comment that again, the philosophy and also the number of words and so on, he's looking at thinking that it is only a mere mechanical change. They are not mechanical change. Substantial changes are being made. Number of words have come down by half. Where there was 5.5 lakh words, now it's come down by half. Sections have come down. Chapters have come down. It's in plain, simple English and plain, simple Hindi. And therefore, these are not sustainable. Sir, I want to say, sir, that I'm moving a motion
with your permission, sir, I rise to move that the House agrees to authorize Honorable Speaker yourself, sir, to constitute a select committee of this House on the Income Tax Bill 2025. The terms and conditions regarding the committee will also be decided by the Honorable Speaker. The committee shall make a report by the first day of the next session. So I introduce the bill. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీ పార్టీదేనంటూ టీడీపీ నేతలు ధ్వజం. వంశీ హయాంలో గన్నవరంలో 4,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణ. సత్యవర్ధన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి? వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ఫైర్. కాకినాడ జిల్లాలో ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తండేల్ చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.